నెల్లూరు జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే తన ఉనికి కోసం నానా కష్టాలు పడుతున్నట్టుగా సమాచారం. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కూడా ఎవరూ గుర్తించడం లేదని, అదే తనకు బాధగా ఉందని ఆయన తన అనుచరుల దగ్గర ఆవేదన చెందుతున్నారట. ఆయన తన అనుచర వర్గంతో అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ బాగానే వెనకేసుకుంటున్నప్పటికీ కూటమి వర్గాల్లో దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు చెప్పినట్లుగా సొంతానికి సంపద సృష్టి బాగానే చేసుకుంటున్నప్పటికీ అదే సమయంలో పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని ఆయన తీవ్రంగా కలత చెందుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే చేపట్టిన కార్యక్రమాలపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈయన పేరు బీదర్ రవిచంద్ర, టీడీపీ ఎమ్మెల్సీ. ప్రస్తుతం నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడైన ఈయన కావలి నియోజకవర్గంలోని దగదర్తి ప్రాంతవాసి. 2024 ఎన్నికల సమయంలో కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ను తన అనుచర గణంలో వారికి ఇప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. అనూహ్యంగా కావ్య కృష్ణారెడ్డికి టికెట్ లభించడం, ఆయన ఎమ్మెల్యే అవడం జరిగిపోయింది. అయితే ఇంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్రకు మధ్య పచ్చగడ్డి వేసినా వేయకపోయినా భగ్గుమంటోందని సమాచారం. చంద్రబాబు, లోకేష్ దగ్గర పరపతి ఉన్న బీదర్ రవిచంద్ర కారణంగా తన మాట నెగ్గడం లేదని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వాపోతున్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర అనుచరుడు టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు ఆకస్మిక మరణం అనంతరం ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్రకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత కావలి టికెట్ ఆశించి భంగపడిన మాలేపాటి సుబ్బానాయుడు కావ్య కృష్ణారెడ్డి రాజకీయాల కారణంగానే మరణించారని, ఆయన మరణానికి కారణం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కారణమని ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గట్టిగా నమ్ముతున్నారట. తమ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు మృతి చెందడానికి కారకుడైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలో తిరగనివ్వమని గతంలో టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మంత్రి నారా లోకేష్ పిలిచి గట్టిగానే మందలించినట్లు వార్తలొచ్చాయి. ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర మంత్రి లోకేష్ తో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని సంపాదించుకోగలిగారు. బీదర్ రవిచంద్ర ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే తనకు ఎక్కడా గౌరవం లేకుండా చేశాడని, ఆయన ఇప్పుడు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కావడంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టేనని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భావిస్తున్నారట. ఆ భయం రాను రాను ఎక్కువ కావడంతో ఆయన నియోజకవర్గంలో పర్యటనలు అధికం చేశారని ఆయన అనుచరులు అంటున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై ప్రజల్లో ఎక్కడా సానుభూతి కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ పరమైన సమావేశాల్ని అధికం చేశారని, ఎలాగైనా సరే తన ఉనికిని చాటుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఆయన ఎంత చేసినా సరే అవినీతి ఆరోపణలు ఆయనపై పుష్కలంగా ఉండటం వల్ల ప్రజల్లో పెద్దగా మైలేజీ రావడం లేదట. సొంత పార్టీ నాయకుల నుంచే నిత్యం గొడవలు పడుతూ వార్తల్లో నిలిచే కృష్ణారెడ్డి నియోజకవర్గ సమస్యల కోసం కాకుండా తన ఉనికిని చాటుకోవడానికి ప్రారంభించిన ఆకస్మిక పర్యటనలు, సమావేశాలు, చర్చలు పెద్దగా ఫలితం ఇవ్వవు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.